ఓకేనా రైట్. ఈరోజు శేవలిపురం మండలం తహసీల్దారి గారి ఆఫీస్ కార్యాలయంలో శేవలిపురం మండలం పరిధిలోని ఇచికలపాలెం కాలనీ వాస్తవ్యులు ఆ గ్రామస్తులందరికీ కూడా 1999లో ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వడం జరిగింది. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వారెవరు కూడా ఈరోజు వరకు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడం కానీ ఆ స్థలంలోకి వెళ్ళి నివసించడం కానీ ఏం చేయలేదు. ఇప్పుడు కొంత ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరికి వారు బాగున్నారు, చక్కగా ఆ స్థలాలకు వెళ్ళి ఎవరి పాటికి వాళ్ళు ఇల్లు కట్టుకుందామనే సందర్భం వచ్చేసరికి అక్కడ కొంతమంది వ్యతిరేకస్తులు అనగా అది అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యంతో ఆ స్థలాన్ని మొత్తాన్ని కబ్జా చేసి వారి కుటుంబీకులకు మాత్రమే అందజేయాలి, వారు మాత్రమే ఉండాలన్న ఉద్దేశంతో వీరందరినీ కూడా ఆ స్థలంలోకి ఎవరు వచ్చినా కూడా నరుకుతాం, చంపుతాం, ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పేసి కర్రలు గొడ్డలతోటి భయప్రాంతులకి చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి కూడా ఈ విధంగా వీళ్ళందరినీ సమక్షంలో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మీడియా పూర్వకంగా శేవలిపురం మండల పోలీసు వారికి కూడా తెలియజేస్తూ ఏమనగా వీరందరికీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వీరెవరికి కూడా ఎటువంటి నష్టం లేకుండా వీరందరికీ కూడా తగినటువంటి న్యాయం జరగాలని గవర్నమెంట్ వారు ఇచ్చిన పట్టాల ప్రకారంగా ఆధార్ ప్రకారంగా ఎంఆర్ఓ గారు సర్వే చేస్తా అన్నారు. ఆ సర్వే చేసిన అదే విధంగా ఎవరి పట్టాలు వాళ్ళకి ఇచ్చి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ న్యాయం జరిగేంత వరకు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వీరందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.